ఇక్కడ పక్కన గార్డెన్లో సీతాదేవి రాముల వారు గుడి పక్క నుంచి వెళ్తున్నాం, పక్క స్ట్రీట్లో నుంచి వెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, నేను మీ శివాజీ ట్రావెలర్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్. మనమైతే మార్నింగ్ 6కి రూమ్ చెక్అవుట్ చేసేసాం. రూమ్ చెక్అవుట్ చేసి మన లగేజ్ అక్కడ పెట్టేసి మనం ఇప్పుడు పాపికొండలు ట్రిప్ కోసం, బోట్ రైడ్ కోసం వెళ్తున్నాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు మనది డే 2 ఇన్ భద్రాచలం. ఈరోజు మనకి పాపికొండలు బోట్ రైడ్ ఉంది. మనం 7:30కి రమ్మన్నారు మనల్ని అక్కడికి పికప్ చేసుకునే పాయింట్ ఇక్కడికి. ఇప్పుడైతే మనం 6:05కి హోటల్ చెక్అవుట్ చేసేసి బయటకు వచ్చేసాం. ఇక్కడ పక్కన గార్డెన్లో సీతాదేవి రాముల వారు లక్ష్మణ వారు ఇక్కడ పక్కన గార్డెన్లో ఉన్నారు. ఇక్కడ శ్రీరామ నిలయం, సీతాదేవి నిలయం అని చెప్పి 2 నిలయాలు ఉంటాయి. ఏసీ రూమ్స్ అయితే 1500 తీసుకుంటారు, నాన్ ఏసీ అయితే 800 తీసుకుంటారు, సూట్ రూమ్స్ అయితే 2500 తీసుకుంటారు. బాగుంది. 1 డే చేయడానికి, 2 డేస్ చేయడానికి ఈజీగా వచ్చి చేంజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. రూమ్స్ అయితే నీట్గా మెయింటైన్ చేస్తారు. అంతంగా మబ్బులు వేస్తుంది, వర్షం పడతారు. రామవారి కళ్యాణం జరిగే మండపానికి ఇది ఇట్లా లోపలికి వెళ్ళాలి. భద్రాచలం రాముడు కళ్యాణం జరిగేది ఈ మండపంలో. చుట్టుపక్కల మొత్తం జనాలతో ఫుల్ ప్రస్తుతానికైతే ఖాళీగా ఉంది. అప్పుడైతే జనాలు ఫుల్గా ఉంటారండి. ఇదే మండపం. టెంపుల్ సైడ్ నుంచి వచ్చి స్ట్రైట్ రూట్ వస్తుంది. ఇలా టెంపుల్ వస్తుంది. టెంపుల్ కానీ జంక్షన్ నుంచి స్లైట్ రైట్కి వెళ్తే పెసరట్టు భద్రయ్య గారు అని చెప్పి పెసరట్టు భద్రయ్య గారు హోటల్ అని చెప్పి ఒక ఓజీ హోటల్ ఉంటుంది భద్రాచలంలో. ఖచ్చితంగా అయితే తినండి, ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదే నేను చెప్పిన హోటల్, పెసరట్టు భద్రయ్య గారు హోటల్. ఇక్కడ 50 రూపీస్ తీసుకుంటారు. ఉప్మా పెసరట్టు కట్ల పొయ్యి మీదే చేస్తారు, చాలా బాగుంటుంది. నిన్న వచ్చా, మళ్ళీ ఈరోజు కూడా వస్తున్నాం. తింటున్నావా? బోటింగ్ చేసుకోవడానికి ఇట్లా టాటా మ్యాజిక్ వ్యాన్లు ఉంటాయి. ఇట్లా మనకి అక్కడ ఉంటుంది పికప్ పాయింట్. కొంచెం ముందే మనకి అక్కడ అంత క్రౌడ్ కనిపిస్తున్నారు, అదే పికప్ పాయింట్. ఇక్కడే ఉంటుంది మనకి పికప్ పాయింట్. ఇక్కడ ఆటో అన్న వాళ్ళందరూ ఉంటారు. ఇక్కడ మనం ఆన్లైన్లో బుక్ చేయని చెప్పేసి ఆఫ్లైన్లో టికెట్ ఇస్తారు, దాన్ని తీసుకొని మనం వెళ్ళచ్చు. మన డ్రైవర్ రైట్ సైడ్ అంకుల్, ఇదే మన వ్యాన్. ఈ ఎదవ ఎక్కేస్తున్నాడు పైకి. దీంట్లోనే ఇప్పుడు మనం 70 కిలోమీటర్స్ వెళ్ళాల్సి వస్తుంది. టాటా మ్యాజిక్, దీని పేరు తెలుసా నీకు? టాటా మ్యాజిక్ అంటారు, జూమ్ మ్యాజిక్. అది టెంపుల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే ఇది ఉంటుంది. పికప్ పాయింట్ ఆపోజిట్లోనే ఉంటుంది. బండి అయితే బయలుదేరింది. గుడి పక్క నుంచి వెళ్తున్నాం, పక్క స్ట్రీట్లో నుంచి వెళ్తున్నాం. పాపికొండలు బోటింగ్ స్టార్ట్ అయిపోయాం. 75 కిలోమీటర్స్ ఉంటుంది.
ఇక్కడ మళ్ళీ డ్రాప్ చేస్తారు బండి. ఇదంతా పార్కింగ్, చాలా వెహికల్స్ లాగుంది. వస్తూ ఉన్నాయి, నిదానంగా వస్తూ ఉంది. ఇలా డ్రాప్ చేస్తారు, పార్కింగ్ ఉంటుంది, అక్కడి నుంచి వస్తాం. ఇదంతా పార్కింగ్. బండ్లు వస్తూనే ఉన్నాయి, ఇంకా 10 అవుతుంది. ఇట్లా పైకి వెళ్ళాలి కొంచెం బోటింగ్కి. స్నాక్స్ కావాలంటే స్నాక్స్ తీసుకోవచ్చు, ఇక్కడ కూల్ డ్రింక్స్ అన్నీ దొరుకుతున్నాయి. బోట్లు అన్నీ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. ఇక్కడ చాలా వరకు ఫిల్ అయిపోయినాయి. చాలా బోట్స్ ఉన్నాయి. టిఫిన్ చేసే వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు. ఇక్కడ అన్ని బోట్స్ వాళ్ళు టిఫిన్ పెడతారనుకో, ఆబ్వియస్గా పొద్దున్న అక్కడ టిఫిన్ చేస్తున్నారు. టికెట్ కౌంటర్ ఉంటుంది అక్కడ. ఆ టికెట్ కౌంటర్లో మనం బుక్ చేసుకున్న టికెట్ది చూపించి తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ మనకి ఏ బోటో తెలుస్తుంది, అప్పుడు ఆ బోట్ ఎక్కాల్సి వస్తుంది. మా అయితే పెడుతున్నారు అన్ని బోట్లు. ఈ బోటే మనకు అలకట్ అయింది, సాయి హనుమాన్ బోట్. ఈ బోట్లోనే ఇప్పుడు మనం జర్నీ చేయబోతున్నాం. క్యూ లైన్లో ఇదే మన బోట్లోకి వెళ్తున్నాం లోపలికి. కెప్టెన్ ఏరియా ఇది. ప్రస్తుతానికైతే మనకు అలవలేదు. పైకి ఇలా రావాలి ఫస్ట్. దయచేసి గమనించాలి, బోర్డింగ్ ఫ్రంట్ డిపార్ట్మెంట్ అంటారండి. బోర్డింగ్ ఫ్రంట్ ఇట్లా 3 ఉంటాయి. మొత్తం ఫిల్ అవుతుంది, చిన్నగా వస్తూ ఉన్నారు. బాయ్ చెప్తే కొట్టాలి రోల్ ఇంకా. చూడండి సార్, ఈరోజు మన టూర్ షెడ్యూల్ ఏంటంటే మనకి ఫస్ట్ స్టాప్ ఉంటుంది 1 అవర్లోని. ఇంకొక 1 అవర్లో మనకి ఫస్ట్ స్టాప్ ఉంటుంది పేరంటాలపల్లి అనే విలేజ్లో. మనకి మన బోటు ఒక ½ అన్ అవర్ ఆగుతుందండి. ఈరోజు మన ఎండింగ్ ప్లేస్ వచ్చేసి ఎక్కడో మారుమూలల గిరిజన ప్రాంతం అయినటువంటి తెల్ల దిబ్బలు అనే విలేజ్ సార్. ఆ పాపి కొండలు ఉన్నటువంటి మారుమూల గిరిజన ప్రాంతం తెల్ల దిబ్బలు అనే విలేజ్కి మనకి ఈరోజు మనం జర్నీ చేయబోతున్నాం. మన ఎండింగ్ ప్లేస్ మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకేశ్వరం. మన గోదావరి ఎండింగ్ ప్లేస్ వచ్చేసి మహాసముద్రంలో కలుస్తున్నటువంటి అంతర్వేది అనే ప్రాంతంలోని గోదావరి ఎండ్ అవుతుంది, సముద్రంలో కలుస్తుంది. చూడండి సార్, మార్నింగ్ అందరూ కూడా భద్రాచలం టెంపుల్కి వెళ్ళారండి. రామయ్య వారిని దర్శించుకున్నారా? నిన్న వెళ్ళారండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓకే. Oh
స్టోర్ చేశారు. సో ఇదంతా కూడా బ్యాక్ వాటర్, ఇదంతా స్టోరేజ్ అయిన వాటర్. ఈ టైంలో ఇదంతా బోట్ లోనే వస్తారు టీచర్స్. వీళ్ళకి ఇందాక చిన్న బోట్స్ చూపించాను కదండి మీకు. ఇది బోట్కి ఫస్ట్ ఫ్లోర్, ఇది బోట్కి నార్మల్గా ఇక్కడ ఫుడ్ ఉంటుంది, కెప్టెన్ ఏరియా అంతా ఉంటుంది. ఇక్కడే కెప్టెన్ ఉంటాడు లోపల, పైలట్ ఆ పైలట్. వాళ్ళు పెట్టిన నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. ఫస్ట్ స్టాప్ ఎవరు పాటించకపోయినా మీరు కట్టేస్తారండి. ఇక్కడికి ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినాలి. వచ్చాం మనం. ఆ నియమాలు ఏంటంటే బోటికి స్ట్రైట్ గా చూడండి, పెద్ద కొండ ప్రాంతం కనిపిస్తుంది కదా, అది ఎక్కి దిగాలి. పేరెంటాలపల్లి విలేజ్ దగ్గర శివాలయం ఫస్ట్ స్టాప్కి వచ్చింది అండి. లోపలికి వెళ్ళాలి, స్టెప్స్ ఉంటాయి కొంచెం, లోపలికి వెళ్ళాలి. డిసిప్లిన్గా వెళ్తున్నారు చూడు, 1 by 1. ఇంకా బోట్లన్నీ ఇక్కడే ఆపుతారు. మనది కొంచెం పక్కన ఆపారు, అక్కడి నుంచి ఇట్లా నడుచుకుంటూ వచ్చాం. ఇక్కడ షాప్స్ ఉంటాయి, కానీ ఇక్కడ కరెంట్ ఉండదు. కాకపోతే జనరేటర్ ముందు నడిపిస్తున్నారు వీళ్ళు. అద్వారా జనరేటర్. పేరంటాలపల్లెలో టెంపుల్, ఇది శివుడి టెంపుల్. మన యూట్యూబ్లో చూసినట్టు ఒక వాటర్ ఫ్లోయింగ్ ఉంటుంది, చల్లగా ఉంటుంది. అది ఇదే. ఇక్కడ చల్ల వాటర్ వచ్చేది, చల్లగా ఉన్నాయి. తాలపల్లిలో ఫస్ట్ స్టాప్ ఉంది, బోట్ ఆడుతుంది. ఇక్కడ శివాలయం ఉంటుంది. ఇక్కడ చల్లగా ఉంటాయి వాటర్, చాలా చల్లగా ఉంది. పేరంటాలపల్లిలో విలేజ్ ఆర్టిస్టులు, ట్రైబల్ ఆర్టిస్ట్ ఇంకా డెకరేషన్ ఐటమ్స్ చేస్తారు. ఇట్లా హోమ్ డెకర్స్ చేస్తూ ఉంటారు. బోట్లన్నీ అక్కడ ఉంటాయి. మన బోట్ అవుట్ సైడ్ పార్క్ చేస్తున్నారు. జనరేటర్ వాడుతున్నారు వీళ్ళు, కరెంట్ వాటర్ అంతా ఓన్లీ జనరేటర్ వాడుతున్నారు. బోట్స్ వస్తూ ఉంటాయి. మన బోట్లో లంచ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. పోయి బ్రేక్ ఇద్దాం లంచ్కి. బోట్ దగ్గరకు వచ్చేస్తాం. ఇదే మన బోట్ ఫస్ట్ కనిపిస్తుంది. సాయి హనుమాన్. ఇప్పుడు వెళ్తున్నాం చిన్నగా బోట్లోకి. లంచ్ పెట్టాము మనకి. ఫ్లేవర్డ్ రైస్, పప్పు, సోయాబీన్స్ కర్రీ, ఆలూ కర్రీ, సెమియా కేసరి, మన యాజ్ యూజువల్ ఫ్రాంక్, చిప్స్. అందరూ లంచ్ చేస్తున్నారు అంతా. పాపికొండలు అయితే మనకి స్టార్ట్ అయిపోయింది. ఒక బోట్ కంప్లీట్ చేసుకుని వచ్చేస్తుంది అక్కడ మనకి చిన్నగా. పాపికొండలు
లో మనం వెళ్తున్నాం అటు సైడ్. ఆల్మోస్ట్ క్లోజ్ టు 300 ఫీట్స్ ఉంటుంది ఇక్కడ లోతు. సో పిల్లలు ఎవరు ఇండివిజువల్ వదిలేయగలమ్మా. ఇక ఉండవు, అసలు ఉండవేమో, పాపికొండలు క్లోజ్ అయితేమో అనుకుంటారు కానీ అది వాస్తవం కాదు సార్. యాక్చువల్లీ పోలవరం ప్రాజెక్ట్ గ్రౌండ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి వాటర్ స్టోర్ అయ్యింది. అంటే పోలవరం వాటర్ ఇప్పుడు దగ్గర ఆల్మోస్ట్ 30-35 ఫీట్స్ ఎక్స్ట్రా ఉంది. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వకపోతే ఇంకా 35-40 అడుగుల వాటర్ కిందకు ఉంటుంది, చాలా కిందకు ఉంటాయండి ఇక వాటర్. ఇందాక మీరు పేరెంటపల్లి టెంపుల్కి వెళ్ళారు కదా, అక్కడ మెట్లెక్కి ఇంకొక 40 మెట్లు ఉంటాయి కిందకి. ఇవన్నీ కూడా ఈ వాటర్ అంతా కూడా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. పోలవరం ప్రాజెక్ట్ కట్టకపోతే చాలా వాటర్ తక్కువ ఉంటుంది. అంటే ఎక్కడ అంత మోకే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 10 నిమిషాల్లో మన బోట్ చూసాం పైకి. సో ఫోటోస్ తీసుకుంటే ఒక 10 మినిట్స్ తర్వాత బోట్ పైకి వెళ్ళి కూర్చుంటాం. బోట్ రిటర్న్ అవ్వగానే బోట్ పైన మీ అందరికి ఎటువంటి బోట్ లేకుండా ఇక్కడ నుంచి ఒక డిఫరెంట్ స్టైల్లో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవుతుంది. హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. వెళ్ళిపోవడమే, ఈ పాపికొండలో మింగిల్ అయిపోవడమే. క్రొకోడైల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ఏనుగులు, అంటే చిన్న చిన్న ఏనుగులు, పెద్ద పెద్ద దోమలు ఉంటాయి, వాటితో మింగిల్ అయిపోవడమే. పాపికొండలో ఇక్కడికి లాస్ట్ అని చెప్పి లాస్ట్ అని కాదు తిరిగిపోతున్నాయి. అక్కడ కొండ మధ్యలో గ్యాపులు కనిపిస్తున్నట్టు ఈ రిసార్ట్లు అంట పాత టైంలో. మన బోట్ అయితే ఇప్పుడు అన్న తిప్పుతున్నాడు. ఎవరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నట్టు చల్లగా గాలి వస్తుందండి. రిటర్న్ చేయలేదు, బోట్ రిటర్న్ అవ్వగానే సో వాళ్ళు కూడా మనం సహకరిద్దాం. ఓకేనా, బోట్ వాళ్ళకి కూడా కొంచెం పైకి వెళ్దాం, అందరూ కూడా బోట్ పైకి వెళ్దాం. మెల్లమెల్లగా కాదు బాబు, ఫోన్ హీట్ అవుతుంది పక్క. అరే అల్లూరి సీతారామరాజు ఇక్కడే ఉండేవాళ్ళు. వీళ్ళేంది వీళ్ళంతా వచ్చాడు. అంటే ఇక్కడ మొబైల్ అంటే ఏంటో తెలుగులో ఎవరు ఉంటారు? మొబైల్ ని తెలుగులో ఏమంటారు? ఏమంటారు? SIM సబ్స్క్రైబర్ ఐడెంటిఫికేషన్ మాడ్యూల్ ఫుల్ ఫామ్ తెలుగులో ఏమంటారు? రెండు చేతులు పైకెత్తండి చెప్తాను. ఎందుకు? నాకు 2 చేతులు ఉన్నాయి అనుకున్న వాళ్ళందరూ పైకెత్తారు. పైకెత్తారా? ఇలా మా బోట్ లో 2 నిలబడని చెప్తాను. ఎదురుపోతే మీరు 2 చేతులతో మెడగా 2 చేతులు పట్టుకోండి విడివిడిగా. సార్ మీరు కూడా పట్టుకోండి. కొంచెం చేయబట్టుకోండి సార్. చెప్పారు
లోపల. పాప ఇరవై 4 నెలలే కదా, అప్పుడే ఏముంటుందండి, కానీ చాలా బాగుంటా. ఉంటుంది ముందు ఉంటుందండి. సార్ ఫ్రంట్ మీరు చెప్తామండి, ఫ్రంట్ మీరు చెప్తాం. సార్ మీరు నన్ను చూడండి, చెప్పండి కదండి. ఒక్కసారి గట్టిగా క్లాస్ కూడా ఎంకరేజ్ చేయండి, గట్టిగా చెప్పండి. అది వీళ్ళందరూ యూస్ అండి కుర్రోళ్ళు. ప్లానింగ్ కొంచెం ఎంకరేజ్ చేయండి, యాక్టివ్గా వస్తారు. గట్టిగా క్లాస్ కొట్టండి అమ్మ. శబరి మామో చెప్పు చెప్పి లేకుండా మేడం ఇప్పుడు కబడ్డీ కాదండి, మీకు ఫ్రాన్స్ కదా, రొయ్యలు పులుసు ఒకటి వెళ్ళండి. ఓకేనా? దానికి తగ్గదు. ఇక్కడ ఎంతమంది నడిచి తగ్గ పట్టు చేయాలి ఉంటాయి మనకి. మీరండి మేడం, ఈ టీంలో మీరు గట్టిగా ఉంటారు, రండి స్ట్రాంగ్ ఉన్నారు చెప్తాను. ఇక్కడ నుంచి అవతలకి వెళ్ళకండి. ఇది గీత. మేడం మీ పేరు శారద గారు, మీరు వెజ్జా నాన్ వెజ్జా? వెజ్ లో ఫేవరెట్ కర్రీ ఏంటి? మటన్ కదా, మటన్ అండి. వెజ్ లో ఫేవరెట్ కర్రీ మటన్ ఎవరికి? మటన్ అండి. వెజ్ లో ఫేవరెట్ కర్రీ ఎవరికి? మటన్. ఇప్పుడు మనం మేకపోతే మీరే నవ్వుతాం. అమ్మో అది ఎలా, మీరు అది ఎలా, నేను నిజంగా కాళ్ళు కట్టుకొని లాగేస్తానంటాడు బాబు. కబడ్డీ అని సరదాగా అన్నారు, కానీ మీరు ఎంత సీరియస్గా మెయింటైన్ చేస్తారు అనుకోలేదు. కబడ్డీ కాదండి, సరదా కబడ్డీ అన్నాడు కదా. మీరు రెండు ఇక్కడికి చెప్తాం. ఎంత అవుటా ఎడ్యుకేషన్ ఎవరైనా టిప్స్ ఇచ్చి నాకు చూడండి. ఎందుకంటే మీరు ఇచ్చే టిప్స్ తప్ప ఇక్కడ ఉన్న ఎవ్వరికి కూడా ఒక్క రూపాయి కూడా బోర్డు తరఫున చెప్పారు. స్టే చేస్తారు, సౌండ్ చేస్తారు, ఫుడ్ పెట్టి సపోర్ట్ చేస్తారు తప్ప 1 రూపీ కూడా సాలరీ జీతాలు ఇవ్వరు. బట్ చాలా మంది నమ్మకపోవచ్చు, బట్ ఇదే నిజం. అండ్ డయస్ ఇస్తే ఆ చిన్న డయస్లో అందరినీ ఎంటర్టైన్మెంట్ చేపిస్తుంది. మలయాళం సాంగ్. నేను ఎంత ఎంజాయ్ చేస్తానో చెప్పడానికి అంత గట్టిగా వేసుకున్నాను. ఒక్కసారి గట్టిగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే కింద దిగేటప్పుడు మన వాళ్ళు విజిటింగ్ కార్డ్స్ ఇస్తారు. మధ్య మీరు చూసారు కదా, నైట్ స్టే రిసార్ట్స్. సో బోట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదే మనం చేస్తుంది. ఈవినింగ్ 4 అవుతుంది. బోట్ రైడ్ కంప్లీట్ అయిపోయింది. అక్కడ మనకి స్నాక్స్ ఉన్నాయి. బయటకు వచ్చేస్తున్నాం మనం ఇప్పుడు. బోట్ రైడ్ అయితే కంప్లీట్ చేసుకొని లగేజ్ ఎంత కూడా చూసుకోవాలి. బోట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదే మంది శ్రీ సాయి జలవిహారీ బోట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ టు మన టాటా మ్యాజిక్ దగ్గరికి వెళ్ళిపోతుంది. టైం అయితే ఈవినింగ్ 4:10 అవుతుంది. మనం ఎక్కడైతే మార్నింగ్ ఎక్కామో అక్కడికి వచ్చేసాం. ఈ బోట్లోనే మనం ఎక్కింది. అన్ని బోట్లు వచ్చేసాయి ఇక్కడికి. మ్యాక్స్ వెళ్ళిన బోట్లు అన్నీ వచ్చేసాయి. అన్ని క్లీనింగ్ సెక్షన్ స్టార్ట్ చేసేస్తున్నాయి బోట్లన్నీ. మనం ఇప్పుడే స్నాక్స్ తినేసి మళ్ళీ మన టాటా మ్యాజిక్ ఎక్కాలి. అక్కడి నుంచి భద్రాచలంకి ఒక 2 hours జర్నీ ఉంటుంది. దగ్గర 75 kilometers డిస్టెన్స్ కవర్ చేయాలి. ఒక 2 hours అలా టైం తీసుకుంటుంది. ఇక్కడ స్నాక్స్ తింటున్నారు అందరూ. ఓకే
నేను మీ శివార్జా ట్రావెలర్. ఈరోజు మనకి బోట్ రైడ్ కంప్లీట్ అయిపోయింది భద్రాచలంలో. పాపికొండలు బోట్ రైడ్ ఈరోజు డే 2. ఈ బోట్ రైడ్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. మనం ఇప్పుడు భద్రాచలంకి వెళ్ళాలి. మనమైతే బ్యాక్ టు భద్రాచలంకి జర్నీ స్టార్ట్ చేస్తాం. మనం మార్నింగ్ వచ్చిన టాటా మ్యాజిక్లో పక్కనే మనకి రివర్, అదే రివర్ కంటిన్యూ అవుతుంది. అది ఎంత దూరం అవుతుందో తెలియదు మనకి. అంతే కొంచెం దూరం అయితే వెళ్తాం. Radio hums a tune I can't name. Crooked smiles, crashing waves. జై శ్రీరామ్, జై శ్రీరామ్, Toss it in my జై శ్రీరామ్, days for us, no time జై to lag. జై. Feel the ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి పాపికొండల నుంచి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు డిన్నర్ చేసేసి రైల్వే స్టేషన్కి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. ఇప్పుడు 7:30గా వస్తుంది టైం. భద్రాచల రాముడు టెంపుల్ గోపురం ఇది. ఈ ఎంట్రన్స్ క్లోజ్ చేస్తున్నారు ప్రస్తుతానికి. అటు సైడ్ ఎంట్రన్స్ నుంచి పంపిస్తున్నారు. బాయ్ బాయ్ భద్రాచలం, మళ్ళీ కలుద్దాం. భద్రాచలం బస్ స్టాండ్ నుంచి మనం భద్రాచలం రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి కొత్తగూడలో ఉంటుంది ఆ రైల్వే స్టేషన్. 45 కిలోమీటర్స్ ఉంటుంది భద్రాచలం నుంచి. 1 అవర్ జర్నీ ఉంటుంది. బస్సులో వెళ్ళినా, ఆటోలో వెళ్ళినా, దేంట్లో వెళ్ళినా 1 అవర్ జర్నీ అయితే ఉంటుంది. ఇప్పుడైతే 8:40 వస్తుంది టైం. మనం బయలుదేరుతున్నాను. భద్రాచలం బస్ స్టాండ్ నుంచి కొత్తగూడెం రైల్వే స్టేషన్ అలియాస్ భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్. భద్రాచలం బస్ స్టాండ్ నుంచి బయలుదేరింది బస్సు. అంట పోతున్నాడు. అయితే ఇప్పుడు భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాం. 9:35 అవుతుంది టైం. మనకి 10:35కి ట్రైన్ ఉంది హైదరాబాద్కి వెళ్ళేదానికి. ఈ 1 అవర్ ఇక్కడే వెయిట్ చేయాలి. ప్లాట్ఫామ్ చూసుకొని వెళ్ళి వెయిట్ చేద్దాం. భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్. కన్స్ట్రక్షన్ నడుస్తుంది. రైల్వే స్టేషన్ మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్లో ఉంది. అప్గ్రేడ్ అవుతుంది. ఇంకొక 2-3 ఇయర్స్లో అప్గ్రేడ్ అవుతుంది. రే లక్కీ, హెవీగా ఎక్కుతున్నారు. ట్రైన్ వచ్చింది ఇప్పుడే ప్లాట్ఫామ్ మీదకి. 10:35 అవుతుంది. 10:45కి తీస్తారు ఇక్కడ. రోడ్ చూడండి ఎంతమంది ఉన్నారు. మంది B2 కోచ్. వచ్చేసింది B2.
B2. అందరూ ఎక్కేస్తారు. ఫిల్ అయిపోయిందంతా ట్రైన్. కొద్దిసేపట్లో ట్రైన్ కదులుతుంది. చలో హైదరాబాద్ అంటుంది. ట్రైన్ అయితే బయలుదేరేస్తుంది. భద్రాచలం రోడ్ నుంచి. ఇక్కడైతే బోట్ లేదు ప్రస్తుతానికి. ట్రైన్ అయితే బయలుదేరేసింది. బాయ్ బాయ్ భద్రాచలం, మళ్ళీ కలుద్దాం. ఓ అక్కడ బోట్ కూడా, అక్కడ కనిపిస్తుందా అదే బోట్, భద్రాచలం రోడ్. ఇటు సైడ్ ఫ్రెండ్స్, భద్రాచలంలో డే 2 మంది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు భద్రాచలం నుంచి సికింద్రాబాద్కి ట్రైన్లో జర్నీ స్టార్ట్ చేసేస్తాం. రేపు మార్నింగ్ మనం సికింద్రాబాద్లో కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్. ట్రైన్ అయితే ఎక్కేసి పడుకునేసాం. మన బెత్ ఇలా ఉంది ఈరోజు ప్రస్తుతానికి. గుడ్ నైట్. సికింద్రాబాద్ స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నాం. చిన్నగా ఇప్పుడు 4 అవుతుంది టైం. ఇప్పుడు ఫ్రెండ్స్, మన ట్రైన్ అయితే సికింద్రాబాద్ రీచ్ అయిపోయింది. ఇప్పుడు టైం మార్నింగ్ 4 o'clock అవుతుంది. మన ట్రైన్ నెంబర్ 12746 మునుగోరు సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మనమైతే మార్నింగ్ 4 o'clockకి సికింద్రాబాద్ రీచ్ అయిపోయాం. మనకి 2 days ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. భద్రాచలంలో డే 1 డే 2 కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మనం సికింద్రాబాద్కి మార్నింగ్ 4 o'clockకి రీచ్ అయిపోయాం. మరి కొన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శివారెడ్డి ద ట్రావెలర్. బాయ్ బాయ్, సీ యూ అగైన్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ శివారెడ్డి ద ట్రావెలర్. ఈరోజు ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. మనమైతే సికింద్రాబాద్కి రీచ్ అయిపోయాం. దిగేశారు, మొత్తం ట్రైన్లో ఉన్న జనాలంతా దిగేశారు.